లీగల్ గా ఉంది ఆల్రెడీ కేసు స్టేషన్ లో నడుస్తుంది కదా, కోర్టులో నడుస్తుంది కదా, మేము అక్కడే చేసుకుంటాము. ఇప్పుడు అతను మాల్వి మల్హోత్రాతో ఏం చేస్తున్నాడు అన్నదే నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. మరి ఆమెతో ఎందుకుంటున్నాడు? ఇప్పుడు ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తాడు అతను? ఆమె ఎక్కడికి వెళ్తుంది? మామగారు అని అమ్మాయి తండ్రితో మాట్లాడాల్సిన అవసరం అంటే మీరు ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? నాకు మనిషి కనిపించట్లేదండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని తిరుగుతున్నాడు. అందరూ ఆయన మేనేజర్ తో సహా అందరు నన్ను బ్లాకులు చేశారు, అసిస్టెంట్ తో సహా. ఇంకెక్కడికైనా వెళ్ళాను నేను. లీగల్ గా ఏమని ప్రొసీడ్ అవుతారండి? ఏమని వదిలించుకోవడానికి? 10 సంవత్సరాలు ఏమైనా కుక్క పిల్లనా తీసుకొచ్చుకొని అతనంతా ఉంచుకొని అతనికి ఇష్టం లేనప్పుడు వదిలేయడానికి? నన్ను ఎలా మోసం చేస్తాడు? నన్ను ఎలా మోసం చేస్తాడు? ఎలా వదిలేస్తాడు? 10 సంవత్సరాలు ఉన్న మనిషిని నేను 15 ఏళ్ల నుంచి. నాకు సమాధానం చెప్పాలి. రాస్తారు మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, మేమిద్దరం మాత్రమే ఉన్నాం. మేము పెళ్లి చేసుకున్న 3వ నెలకి మేము అదే సెల్ఫీస్ ఉన్నాయి, సబ్మిట్ చేయడం జరిగింది. పెళ్లికి సంబంధించినవి గుడిలో నా మెడలో తాళి ఇలా కట్టినప్పుడు అది సబ్మిట్ చేయడం జరిగింది. నాతో ఉన్నాడు, అదే పెద్ద ప్రూఫ్ అండి. అన్ని ఉన్నాయి, చేసేసామండి, అన్ని సబ్మిట్ అన్ని చేసాము. కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయిందండి. ఇప్పుడు నాతో నిన్న పడుకున్నాడు, నాతో నిన్న తిన్నాడు, నాతో అబార్షన్ అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదండి. అవి ఏం జరిగాయో అవి మేము కోర్టుకి ఇచ్చుకుంటాము. అంటే చేయించాడండి పిల్ల, అప్పుడే వద్దు అని 2 సార్లు చేయించాడు. మరి సబ్మిట్ చేయాలి కదండి. చేసామండి. అంటే ఎప్పటి నుంచి ఆయన పెళ్లి వద్దని అంటున్నారు ఇంటర్వ్యూలో కూడా. పెళ్లి వద్దు అన్నది బయట చెప్పడం గురించి అదొక కారణంగా చెప్తున్నాడు, అంతే తప్ప ఏమీ లేదు. రాస్తారుతో దగ్గర 35 lakhs మరి ఆమె అన్ని కొనిచ్చుకుంది. ఇప్పుడు ఆమె ఇంట్లో ఉన్న టీవీతో సహా మరి అన్ని రాస్తారంటే ఎందుకు చేయించుకుంది? జస్ట్ కో యాక్టర్ అని చేయించుకుందా అండి? లేకపోతే రాస్తారు ఆమెకి ప్రొడ్యూసర్ ఆమె సినిమాకి? అంటే మేడం కాదండి, మీరు కలవడం జరిగిందా? ఇప్పుడు మీకు సంబంధించిన లావణ్య మీకు సంబంధించిన ఎవిడెన్స్ ఏదో ఉన్నాయనేసి రాస్తాను అంటాడు, అన్ని లీగల్ గా చూసుకుంటున్నాడు. ఏంటి ఎట్లాంటివి ఉన్నాయని ఎవిడెన్స్ మా లాయర్ గారు చెప్పినట్టు నా మీద చేయించాడు అన్నది మరి మీకే అందరికీ తెలియాలండి. అంటే మీకు ఏమైనా అనుమానం ఉందా? మీ మీద ఒకరు అలిగేషన్ చేస్తున్నారు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ లో కానీ కొన్ని ప్రూఫ్స్ ఏదో తీసుకొస్తున్నారు. మీ మధ్య జరిగినటువంటి ఆ సంభాషణలకు సంబంధించి ఎవరు లీక్ చేసి ఉంటారు ఆ వ్యక్తికి? అవి మస్తాన్ పైన కేసు పెట్టాలి అని అన్నప్పుడు జరిగిన డిస్కషన్ అండి. అది రాస్తారు ఎంత ఉన్నాడు, ఎంత చేశాడు. నేను ఆ అబ్బాయికి ఎప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ పంపించాను, ఆ అబ్బాయి ఏ లాయర్ ని మాట్లాడాడు, ఏ లాయర్ కి రాస్తారు ఫీజు పే చేశాడు అన్నది అన్ని. ఇప్పుడు శేఖర్ భాష ముందుకు రావడానికి వెనకాల కారణం అంతా రాస్తారు. నేను డేవన్నీ చెప్పాను కదండి, రాస్తారని మొత్తం కుట్ర చేస్తున్నాడు. అతను వేసే మాస్టర్ ప్లాన్ మీకు అర్థమై ఉంటే దయచేసి నన్ను ఎవరు తిట్టుకోరు. మరి రాస్తారు ఫ్యాన్స్ అందరూ ఫ్రెండ్స్ అందరూ అతనికి సపోర్ట్ చేయొచ్చు, బట్ నన్ను అలాంటి బూతులు తిట్టడం అన్నది ఇప్పుడు మాల్వి మల్హోత్రా అప్పుడు యోగేష్ మీద ప్లాన్ చేసినట్టు మీ మీద కూడా ఏమైనా ప్లాన్ చేస్తుంది అనుకుంటున్నారా? నన్ను చేస్తేనే ఇవాళ హెల్ప్ అని బయటకు వచ్చానండి. నన్ను జైలుకి పంపించిన వాళ్ళు నన్ను చంపలేరా? నేను డ్రగ్స్ అమ్మలేదు, నాకు అలాంటి బతుకు నేను ఎప్పటికీ బతకను. రోడ్డు మీద చెప్పులన్నా తుడుచుకుంటూ బతుకుతానేమో కానీ ఆఖరికి ఇంకా కాళ్ళ చేయి ఇరుగుతే అడుక్కుంటూ బతుకుతానేమో కానీ అలాంటి లుచ్చా పని అయితే నేను చేయను. నన్ను లుచ్చా అలాంటి పని చేశాను, నన్ను లుచ్చా అని అన్న మహానుభావుడు లుచ్చా అయి ఉంటాడు. అది నా కెరియర్ వదిలేసుకున్నాను, అన్ని వదిలేసుకున్నాను, ఏమీ లేకుండా నేను ఒక ఇంటి పట్టునే ఉన్న ఒక మనిషిని. నాకు రాస్తారం కావాలి. ఈ రోజు అతను వదిలేస్తాడు, సమాధానం చెప్పకుండా వదిలేస్తాడు. పెళ్లి కాకుండా మొగుడు ఎలా అంటారు అంటే బహిరంగంగా మీరు పెళ్లి చేసుకోలేదు కదా? అవునండి. ఇప్పుడు పెళ్లి అన్న కాన్సెప్ట్ ఒక ఆడ మగకి మా ఇద్దరి మధ్యలో ఉన్న ఒక ప్రామిస్ అండి. ఓకే, అది నాకు మనిషి ఇచ్చాడు, నా మెడలో వేశాడు, అది నిజం. అది కాని రోజున నేను ఇదే మీడియా ముందు చెప్తున్నాను, మీరు చెప్పులు తీసుకొని కొడతారో ఊరి నుంచి తరిమేస్తారో చేయండి, అది నేను ప్రూవ్ చేసుకుంటాను. ఉన్నాయి